వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో టుడే వచ్చేసి భౌతిక రసాయన శాస్త్రం ఫిజికల్ సైన్స్ 9th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న పదార్థం అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది విత్ యాక్టివిటీస్. సో టుడే టాపిక్ వచ్చేసి బాష్పీభవనం. ఏంటి బాష్పీభవనం? సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, అంటే మన బాష్పీభవనం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి రైజ్ అవ్వాలి, అసలు రైజ్ అవుతాయి కూడా. ఏంటంటే ఎప్పుడు కూడా మనం ప్రీవియస్ క్లాస్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, ఒక పదార్థం యొక్క స్థితిని మార్చడానికి ఏం చేసాం, అయితే వేడి చేసాం లేకపోతే పీడనాన్ని మార్చడం ఖచ్చితంగా అవసరం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే ఒక పదార్థం యొక్క మరుగు స్థానం చేరకుండానే ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారే నిత్య జీవిత సంఘటనలు కొన్ని ఉంటాయి. మనం ఏమనుకున్నాం, మరుగు స్థానానికి చేరినాకే, అంటే ప్రీవియస్ క్లాస్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఏదైనా పదార్థం దాని యొక్క స్థితి మార్చాలంటే వేడి చేయాలి లేదా పీడనాన్ని మార్చడం చాలా అవసరం, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది ఒకటి. నెక్స్ట్ ఏంటి, మరుగు స్థానం చేరకుండా ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతుంది అని కూడా దాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఆ స్థితికి మారేది ఇక్కడ యాక్టివిటీస్ ప్రాక్టికల్స్లో జరుగుతుంది. బట్ ఇట్లాగా అంటే ద్రవస్థితి నుంచి డైరెక్ట్గా వాయుస్థితికి మారే మన నిత్య జీవితంలో సంఘటనలు కొన్ని ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏంటంటే ఇక్కడ చూడండి, ఆ ఎగ్జాంపుల్స్ గురించి మనం చెప్పుకుందాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీరు మూతలేనప్పుడు నెమ్మదిగా ఆవిరిగా మారుతుంది. ఒక టబ్లో వాటర్ పెట్టేస్తే ఆ వాటర్ ఏమవుతుంది, బాగా వేడిగా ఉన్న, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో ఒక టబ్ నుండా ఏం చేశారు, వాటర్ పెట్టేసినప్పుడు దానికి ఎటువంటి మూత అనేది లేదు. అప్పుడు ఆ టబ్లో ఉన్న వాటర్ ఈవినింగ్ కల్లా ఏమవుతుంది, నెమ్మదిగా ఆవిరిగా మారిపోతుంది. ఇది మనకి ఎక్స్పీరియన్స్. ఇదంతా కూడా నిత్య జీవిత సంఘటనలో జరిగే కొన్ని ఎక్స్పీరియన్స్ అన్నమాట, అంటే మనకి తెలిసినవి. అలాగే ఇప్పుడు బట్టలు ఉంటాయి, తడి బట్టలు, అవి ఏం చేస్తే ఆరిపోతాయి. మనం బాగా గట్టిగా ఉన్న బట్టలు తీసుకెళ్ళి ఆరేస్తే ఏమవుతాయి, ఫ్యూ మినిట్స్లో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఆరిపోతుంది. సో ఈ పై రెండు ఉదాహరణలో నీరు ఏమైపోయింది, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఒకటి ఒక మూతలేని టబ్లో వాటర్ నెమ్మదిగా ఆవిరైంది, ఇంకోటి తడి బట్టలో వాటర్ కూడా ఏమైపోయింది, ఆవిరైపోయింది. ఇక్కడ అసలు నీరు ఏమైంది అనేది ఇక్కడ క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, పదార్థం యొక్క కణాలు ఎప్పుడు కదులుతుంటాయని మరియు ఎప్పుడు విశ్రాంతిగా ఉండవని మనకు తెలుసు. ఇది మనం ఆల్రెడీ చదువుకున్నాం అన్నమాట. అంటే ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఆర్ మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మీరు చదువుతూ ఉంటారు కదా, అప్పుడు కూడా మీకు తెలుసు కదా. ఇక్కడ ఏంటి, పదార్థం యొక్క కణాలు ఎప్పుడూ కదులుతూ మరియు ఎప్పుడు విశ్రాంతిగా ఉండవని మనకు తెలుసు. ఎందుకు, ఏ పదార్థంలో కణాలు కదులుతాయి అంటే ఎక్కువగా ద్రవ పదార్థంలో కణాలు కదులుతాయి, అలాగే వాయు పదార్థంలో కణాలు కదులుతాయి అన్నమాట. అంటే లిక్విడ్స్లో కణాలు కదులుతాయి, అట్ ద సేమ్ టైం గ్యాసెస్ స్టేట్లో ఉన్న పదార్థాల యొక్క కణాలు కూడా కదులుతాయి. వాటి కైనెటిక్ ఎనర్జీ ఉండటం వల్ల అవి కదులుతూ ఉంటే స్ట్రాంతిగా అయితే ఉండవు అనమాట. నెక్స్ట్ వన్, ఏదైనా వాయువు లేదా ద్రవ లేదా ఘనంలో కణాలు, ఇప్పుడు మూడు స్టేట్స్లో కణాలు కనుక తీసుకుంటే, కణాలు ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద వేరు వేరు గతిశక్తులతో ఉంటాయి. వీటిలో ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ పదార్థాన్ని మనం తీసుకున్నా, ఏదైనా వాయు అంటే గ్యాసెస్ అంటే వాయువు, ద్రవ లేదా ఘనం, ఈ మూడు స్టేట్లో దేనైనా తీసుకోండి, ప్రతి కణంలో ఏంటంటే ఇంటర్నల్గా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? సో వాటిలో కణాలు ఏం చేస్తే ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద ఎక్కడైతే మనం టెంపరేచర్ వాటికి ఇస్తున్నామో ఆ టెంపరేచర్ వద్ద వేరు వేరు గతిశక్తులతో ఉంటాయి. ఎస్, అంటే ద్రవస్థితికి ఉన్న గతిశక్తి వాయుస్థితికి ఉండదు, వాయుస్థితికి ఉన్న గతిశక్తి ద్రవస్థితికి ఉండదు, వాయుస్థితికి ఉన్న గతిశక్తి ఘన పదార్థాలకి ఉండదన్నమాట. ఎందుకని, వాటి మధ్య ఉండే కణాల మధ్య ఉండే స్పేస్, వాటి మధ్య ఉండే దూరం అనా. సో ఘన పదార్థాలు ఏముంటుంది, కణాలు బాగా దగ్గరగా ఉంటాయి, వాటి యొక్క బాండింగ్ అనేది గట్టిగా ఉంటుంది. సో ద్రవ పదార్థాల్లో కొంచెం
కొంచెం దూరంగా ఉంటాయి, వాయువులు అక్కడోటి ఇక్కడోటి ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం ఉష్ణోగ్రత ఇచ్చినప్పుడు వాటికి ఏంటి వేరు వేరు గతిశక్తులతో ఉంటాయన్నమాట. సేమ్ టెంపరేచర్ ఘన పదార్థాలకు, ద్రవ పదార్థాలకు, వాయు పదార్థాలకు ఇచ్చినప్పుడు వాటిలో ఉన్న కణాల మధ్య ఉండే బాండింగ్ వల్ల ఏంటంటే గతిశక్తులు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా. ద్రవాల విషయానికి వస్తే, సో లిక్విడ్స్ దగ్గరకు వచ్చేసాం. ఉపరితలంపై భాగంలో ఉన్న కొన్ని కణాలు అధిక గతిశక్తిని కలిగి ఉండి ఇతర కణాలు ఆకర్షణ శక్తి నుండి విడిపోయి ఆవిరిగా మారుతాయి. ఎస్, ఎందుకు ద్రవాలు చూసుకుంటే ఉపరితల భాగంలో ఉన్న కొన్ని కణాలు అధిక గతిశక్తిని ఎందుకు కలిగి ఉంటాయంటే ఉపరితలంలోని కణాలు ఏంటంటే బయట టెంపరేచర్కి దగ్గరగా ఉంటాయన్నమాట. రిమైనింగ్ కణాలతో కంపేర్ చేస్తే ఉపరితలంలో ఏంటంటే బయట ఏదైతే ఉష్ణోగ్రత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక టబ్లో వాటర్ కింద మనం సమ్మర్లో ఎండలో పెట్టేసేస్తే ఏమవుతుంది, పైన వాటర్ మొత్తం ఎలా ఉంటాయి, బాగా వేడిగా ఉంటాయి. కొంచెం కిందకి వెళ్తే చల్లగా ఉంటాయి. ఎందుకని, అవి ఆ ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండటం వల్ల అవి ఏమవుతాయి, అధిక గతిశక్తిని కలిగి ఉంటాయన్నమాట. ఓకేనా. మిగతా వాటికి ఏంటివి, ఆకర్షణ శక్తి నుండి విడిపోవటానికి ఆవిరిగా మారుతాయి. ఇతర కణాల ఆకర్షణ శక్తి, ఈ గతిశక్తిని అవి ఎలా ఉపయోగించుకుంటున్నాయి, పై ఉపరితలంలో ఉన్న కణాలు మిగతా కణాలు ఉన్నాయి కదండి, ఆ కణాలకి ఈ కణానికి మధ్య ఉన్న ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, దాని నుండి విడిపోవటానికి ఈ గతిశక్తిని ఉపయోగించుకుంటున్నాయి. ఓకేనా. ఉపరితలం భాగంలో ఉన్న కొన్ని కణాలు, కొన్ని అన్నీ కాదు, అధిక గతిశక్తిని కలిగి ఉంటాయి. సో ఎప్పుడూ కూడా ఉపరితలంలో ఏ పదార్థం చూసుకున్నా వాటికి గతిశక్తి ఎలా ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే లోపల ఉన్న కణాలతో కంపేర్ చేస్తే ఆ గతిశక్తిని అవి ఏం చేసుకుంటే ఇతర కణాల నుండి, వాటికి బాండింగ్ ఉంటుంది కదా వాటి మధ్య, సో ఆకర్షణ శక్తుల నుండి విడిపోతాయి అన్నమాట. విడిపోయి ఏమవుతుంది, ఆవిరిగా మారుతుంది. ఓకేనా. అంటే వాటిలో ఉండే కైనెటిక్ ఎనర్జీని అవి దేనికి యూటిలైజ్ చేసుకున్నాయండి, ఇక్కడ కణాల మధ్య ఉన్న బాండ్ని బ్రేక్ చేయడానికి యూజ్ చేసుకున్నాయి. ఓకేనా. దెన్ ద్రవస్థితి నుంచి అవి ఎలా మారిపోయినాయి, ఆవిరిగా, అంటే గ్యాసెస్గా వెళ్ళిపోయినాయి. ద్రవాలు వాని మరుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారే దృగ్విషయాన్ని బాష్పీభవనం అంటారు. సో ఇక్కడ ఏమైనా మనం టెంపరేచర్ అనేది ఎక్స్టర్నల్గా ఇచ్చామా, సో మరుగు స్థానం ఏమైనా ఇచ్చామా, బాయిలింగ్ పాయింట్ ఏమైనా అక్కడ ఇచ్చామా, ఇవ్వలేదు కదా. అంటే బిలో ఇట్స్ బాయిలింగ్ పాయింట్. ఓకేనా. ఇక్కడ లిక్విడ్స్ ఏమవుతుంది, లిక్విడ్స్ ఇంటూ వేపర్స్, లిక్విడ్స్ ఎలా కన్వర్ట్ అవుతుంది, వేపర్స్గా కన్వర్ట్ అవుతుంది ఎట్ ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర కూడా బిలో ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. ఓకేనా. సో అది మరిగే స్థానం కంటే ముందే అదేమైపోతుంది, ఆవిరిగా మారుతుంది. దీనిని బాష్పీభవనం అంటారు. ఓకేనా. అర్థమైంది కదండి. ఎప్పుడైతే ద్రవాలు వాటి మరిగే స్థానం కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర మాత్రమే, అంటే మరిగే స్థానం కావాల్సిన టెంపరేచర్ అక్కడ లేదు, బట్ అంతకన్నా తక్కువ టెంపరేచర్ అవి గ్యాసెస్కి కన్వర్ట్ అయితే దాన్నే బాష్పీభవనం అంటారు. ఇప్పుడు మనం తడి బట్టల్లో వాటర్ బయటికి వెళ్తుంది కదా, దట్ ఈజ్ ఆల్సో బాష్పీభవనం. నీటి పైన నీరు మనం ఒక టబ్లో వాటర్ అక్కడ పెట్టేస్తే పైన వాటర్ అంటే వాటర్ మొత్తం ఏమవుతుంది, ఆవిరైపోతుంది కదా, అది కూడా ఒకలాంటి బాష్పీభవనంగా కన్సిడర్ చేయవచ్చు అన్నమాట. అర్థమైంది కదండి. ఏం లేదండి, సింపుల్. బాష్పీభవనం అంటే ఏమీ లేదు, ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనుకోండి, ఏం చేసాం, ఎండలో పెట్టినప్పుడు ఏం చేశారు, ఆ పైన ఉన్న ఉపరితలంలో ఏమవుతుంది, అవన్నీ కూడా చాలా వేడిగా ఉంటాయి. రిమైనింగ్ లోపల ఉన్న వాటర్తో కంపేర్ చేస్తే పై ఉపరితలంలో ఉన్న కణాలు ఎలాగుంటాయి అంటే వాటర్ ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుంది. సో పై ఉపరితల భాగంలో ఉన్నవి ఏంటంటే ఆ కణాల్లో అధిక గతిశక్తి ఉంటుంది ఇతర కణాలతో కంపేర్ చేస్తే. అంటే గ్లాసు పైన ఉన్న వాటర్, పై లేయర్లో ఉన్న వాటర్తో కంపేర్ చేస్తే కింద ఉన్నవి వాటికి ఏంటిది, గతిశక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఉపరితల భాగంలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో, ఉపరితల భాగంలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఈ కైనెటిక్ ఎనర్జీని దేనికి యూజ్ చేసుకుంటుంది, ఈ ఆకర్షణ బలాల్ని బ్రేక్ చేసుకోవటానికి యూజ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. అది బ్రేక్ చేసుకొని అది ఆవిరిగా అయిపోతుంది. ఇలాగా లిక్విడ్స్ అనేవి వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారితే దాన్ని బాష్పీభవనం అంటారు. సింపుల్. సో
సో తడిబట్టలో వాటర్ అనేది ఆవిరిగా మారిందంటే అది బాష్పీభవనం. ఓకేనా? నీరు మూతలేనప్పుడు నెమ్మదిగా ఆవిరిగా మారిందంటే అది బాష్పీభవనం. సింపుల్. సో బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే, ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది చూడండి. ఒక పరీక్షాంకన అనమాట తీసుకోండి. దాంట్లో ఏంటంటే యాక్టివిటీస్ కూడా ఎందుకు అంటే, యాక్టివిటీస్ నుంచి కూడా బిట్స్ వస్తాయి, ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. సో 10th క్లాస్ వాళ్ళకి యాక్టివిటీస్లోనే ఎక్కువ మార్క్స్ ఉంటాయి. రిమైనింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే ఎస్ఐ క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే యాక్టివిటీస్కి వెయిటేజ్ ఎక్కువ. అంటే యాక్టివిటీస్ని అంత తక్కువగా తీయటానికి వీలు లేదనమాట. యాక్టివిటీస్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ యాక్టివిటీస్ నుంచి కూడా మేజర్ బిట్స్ అనేవి వస్తాయన్నమాట. అసలు ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉందా అసలు ఇది అనే బిట్స్ అనేవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇలాంటి యాక్టివిటీస్ నుంచే వస్తాయన్నమాట. సరే చూడండి, ఒక పరీక్షానికి ఏం చేస్తారంటే 5 మిల్లీలీటర్ నీటిని తీసుకోవాలన్నమాట. దానికి కిటికీ దగ్గర లేదా ఫ్యాన్ కింద ఉంచాలి. సో ఈ పరీక్షాలకులో 5 మిల్లీలీటర్ల నీళ్ళు తీసుకున్నాం కదా, దాన్ని ఎక్కడ పెట్టాం? కిటికీ దగ్గర కానీ ఫ్యాన్ కింద కానీ ఉంచాం. అది ఫస్ట్ చేయాల్సింది. సెకండ్కి ఏం చేసాం? పింగాణి పాత్రలను తీసుకున్నాం. ఫస్ట్ ఏమో పరీక్షాలకు, ఇప్పుడు పింగాణి పాత్ర. సేమ్ 5 మిల్లీలీటర్ల నీటిని తీసుకున్నాం. దీన్ని కూడా ఏం చేసాం? దాన్ని సేమ్ ఇందాకలు ఎలా పెట్టాము, కిటికీ దగ్గర కానీ ఫ్యాన్ కింద కానీ ఉంచాం. పింగాణి పాత్రలో 5 మిల్లీమీటర్ల నీటిని తీసుకొని దానిని మీ తరగతి అల్మారాలో కానీ లేదా షెల్ఫ్లో కానీ ఉంచండి. ఓకేనా? దెన్ ఇప్పుడు ఏంటో చూడండి, గది ఉష్ణోగ్రత నమోదు చేయండి. అసలు క్లాస్ రూమ్ టెంపరేచర్ ఎలా ఉందో అక్కడ నోట్ చేయడం అనేది జరుగుతుంది. పై సందర్భాల్లో బాష్పీభవన ప్రక్రియ కోసం పట్టిన సమయం లేదా రోజులు నమోదు చేయండి. ఎందుకు రోజులు అన్నారంటే చూడండి, వర్షం కురిసే రోజున పైన పేర్కొన్న 3 దశలు మరలా చేసి పరిశీలన నమోదు చేయండి. వర్షం కురిసినప్పుడు ఏంటంటే ఎటువంటి టెంపరేచర్ కానీ హీట్ కానీ అసలు ఏమీ ఉండదు కదా అక్కడ. అందుకని చెప్పేసి వర్షం కురిసే రోజుల్లో వద్దు అంటున్నారు. ఇలాగా సమ్మర్ టైంలో అయితే ఈ యాక్టివిటీ అనేది బాగుంటుందన్నమాట. సో బాష్పీభవనంపై ఉష్ణోగ్రత, ఉపరితల వైశాల్యం మరియు గాలి వేగం, పొడిల ప్రభావం గురించి మీరు ఊహించగలరా? సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు సమ్మర్ సీజన్లో కనుక పెడితే ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఫాస్ట్గా ఆవిరైపోతాయి అల్మరాలో ఉంచిన దాంతో కంపేర్ చేస్తే. బాష్పీభవన రేట్లోని పెరుగుదల మీరు క్రింది విధంగా గమనించగలరా? ఉపరితల వైశాల్యం పెరుగుదల. ఫస్ట్ వన్, బాష్పీభవనం అనేది ఒక ఉపరితల దృగ్విషయం అని మనకు తెలుసు. అదేంటంటే బాష్పీభవనం అనేది ఉపరితలంలో జరిగే ఒక మెకానిజం అన్నమాట. ఓకేనా? ఇదంతా ఏంటిది, అదంతా ఒక ఫినోమినాగా జరుగుతుంది. అదొక మ్యాజిక్ అనుకొని కూడా చెప్పుకోవచ్చు. ఉపరితల వైశాల్యం పెరిగిందనుకోండి, బాష్పీభవన రేట్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే బట్టలు ఆరవేసేటప్పుడు వాటిని విడదీస్తారు. ఇక్కడ ఒక క్లాత్లో అంటే ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి, ఒక శారీ తీసుకోండి, దాన్ని ఏం చేస్తారు? బాగా వాటర్లో దాన్ని బాగా డిప్ చేసేసి తీసుకెళ్ళి అలా వేసేయండి. దాన్ని ఏమి మనం విడతీయకుండా వేస్తాం. ఇంకోటి వచ్చేసి చక్కగా నీట్గా విడతీసేసి ఆరేస్తాం. అక్కడ ఏమైంది? ఎలాగైతే యాజిటీస్గా మనం దండ మీద వేసేసామో అది ఏమవుతుంది? దాంట్లో వాటర్ అనేది త్వరగా ఆవిరవ్వదు. సో అది ఆరటానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం నీట్గా తీసివేస్తామో అది త్వరగా ఆరిపోతుంది ఆ శారీ అనేది. సో ఏంటంటే అక్కడ ఉపరితల వైశాల్యం పెరిగింది, అందుకని బాష్పీభవన రేటు కూడా పెరిగింది. సో ఎక్కడైతే ఉన్నది యాజిటీస్గా మనం వేసేసామో అక్కడ ఉపరితల వైశాల్యం లేదు కాబట్టి బాష్పీభవన రేటు కూడా తక్కువగా ఉంది కాబట్టి త్వరగా ఆరలేదు ఆ శారీ. దట్స్ ఇట్, సింపుల్. ఉపరితల వైశాల్యం అంటే ఏం లేదండి, ఒక క్లాత్ని తీసుకొని మనం ఇలా విడతీసేస్తే అది మన ఎండలో ఆరేస్తే ఆ క్లాత్ని మనం ఏదైతే ఇలా విడతీసామో దాని యొక్క వైశాల్యం ఉపరితల వైశాల్యం అనమాట. సో దాని నుంచి బాష్పీభవనం అంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఆవిరిగా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రతలో పెరుగుదల. అంటే ఉపరితల వైశాల్యం పెరిగితే బాష్పీభవనం పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. సెకండ్ వన్, ఉష్ణోగ్రతలో పెరుగుదల ఏంటో చూద్దాం. ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ఎక్కువ సంఖ్యలో కణాలు తగినంత గతిశక్తిని పొంది వాయుస్థితికి వెళ్తాయి. టెంపరేచర్ పెరిగిందనుకోండి, నెంబర్ ఆఫ్ కణాలు వాటిలో ఉంటాయి కదా, పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా పదార్థంలో. టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతుంది?
కణాల్లో తగినంత గతిశక్తి పొంది వాయు స్థితికి వెళ్తాయి. సో ఆల్రెడీ కణాల్లో ఎంతో కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. బట్ టెంపరేచర్ పెరిగే కొద్దీ వాటిలో ఉన్న కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిపోయి ఒక సెల్ నుంచి ఇంకో సెల్ ఏమవుతుంది, త్వరగా విడిపోతుంది. అంటే బాండ్ అనేది బ్రేక్ అవుతుంది, ఆకర్షణ శక్తి అనేది బ్రేక్ అయిపోయి అది ఏమవుతుంది, వాయు స్థితికి వెళ్ళిపోతుంది అనమాట. ఆర్ద్రతలో తగ్గుదల. గాలిలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. ఏంటి ఆర్ద్రత అంటే ఏం లేదండి, గాలిలో నీటి ఆవిరి ఉంటుందని మనకు తెలుసు కదా, దాని యొక్క పరిమాణాన్ని ఆర్ద్రత అంటాం. అది ఎంత ఉంది అంటే గాలిలో నీటి ఆవిరి ఎంత ఉందో దానిని మనం ఆర్ద్రతగా కన్సిడర్ చేస్తాం. మన చుట్టూ ఉన్న గాలి నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పరిమాణాల కన్నా, అంటే నిర్దిష్ట ఉష్ణోగ్రత తీసుకుంటే నిర్దిష్ట పరిమాణాల కన్నా ఎక్కువ నీటి ఆవిరిని నిలిపి ఉంచలేదన్నమాట. అంటే ఏంటి, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఆ పర్టికులర్ పరిమాణం కన్నా ఎక్కువ నీటి ఆవిరి అయితే ఉంచదు, ఖచ్చితంగా అసలు తీసుకోదన్నమాట. గాలిని అంటే గాలిలోని నీటి ఆవిరి పరిమాణం ఇప్పటికీ ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు పెరుగుతుంది, అంటే తగ్గుతుంది అనమాట. అంటే ఆల్రెడీ గాలిలో నీటి ఆవిరి ఉంది, ఇంకా బయట నుంచి ఏం తీసుకుంటుంది, తీసుకోదు కదా, అర్థమైంది కదా. గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని ఏమంటాం మనం, ఆర్ద్రత అంటాం. ఆర్ద్రత అంటే ఏం లేదండి, గాలిలో నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, దాంట్లో నీటి ఆవిరి కూడా ఉంటుంది. సో ఆ నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటాం, సింపుల్. మన చుట్టూ గాలి ఉంటుంది కదా, ఆ గాలి ఏంటి, నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పరిమాణం కన్నా ఎక్కువ నీటి ఆవిరిని నిలిపి ఉంచలేదు. అంటే ఇంత టెంపరేచర్ వద్ద ఇంత నీటి ఆవిరి ఉంచుతుందంటే ఉంచదన్నమాట. గాలిలోని నీటి ఆవిరి పరిమాణం ఇప్పటికీ ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు తగ్గుతుంది. ఆల్రెడీ గాలిలో నీటి ఆవిరి ఉంది, బట్ ఈ మనం ఏదైతే బట్టలు ఆరేసామో ఆర్ టబ్ నుంచి ఎండలో పెట్టిన టబ్ ఉంటుంది కదా, వాటర్, ఆ వాటర్ ఉపరితలంలో ఉంటున్న ఆవిరి అవుతూ ఉంటుంది కదా, దాన్ని తీసుకోలేదన్నమాట. ఎందుకని, గాలిలో ఆల్రెడీ ఆర్ద్రత ఉంది, ఈ నీరు మళ్ళీ ఎందుకు తీసుకుంటుంది, తీసుకోదు, అక్కడ స్పేస్ లేదన్నమాట. దట్స్ ఇట్, సింపుల్. ఇప్పటికీ ఉంటే బాష్పీభవన రేటు అప్పుడు నిదానంగా జరుగుతుంది. ఆ నీటి ఆవిరి మళ్ళీ ఏదో ఒక రీసైకిల్ ప్రాసెస్ అయ్యి అక్కడ దాని యొక్క పరిమాణం తగ్గితే గనక అప్పుడు ఈ బాష్పీభవన రేటు పెరుగుతుంది. అది అలా ఉందనుకోండి, ఈ బాష్పీభవన రేటు చాలా తక్కువగా ఉంటుంది. గాలి వేగంలో పెరుగుదల. సాధారణంగా గాలి వేగంగా ఉన్న రోజు బట్టలు త్వరగా ఆరిపోతాయి, ఇది మనకు తెలిసిందే కదండి. గాలి వేగం పెరుగుదలతో నీటి ఆవిరి యొక్క కణాలు గాలితో పాటు దూరంగా వెళ్తాయి. గాలి వేగం పెరిగింది అంటే నీటి ఆవిరిలో కణాలు, అంటే ఇక్కడ గ్యాస్ స్టేట్లో ఉన్న ఒక పదార్థం యొక్క కణాలు ఏమైతే గాలితో పాటు దూరంగా వెళ్ళిపోతాయి. ఆ గాలి ఏం చేస్తుంది, ఈ ఏదైతే బట్టలు ఆరేసామో దానిలో ఉన్న నీటి ఆవిరిని తీసుకొని దూరంగా తీసుకెళ్తుంది. అప్పుడు పరిసరాల్లో నీటి ఆవిరి పరిమాణం తగ్గుతుంది, అక్కడ నుంచి వేరే చోటుకు వెళ్ళిపోయింది కాబట్టి దాని యొక్క పరిమాణం అనేది తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో బాష్పీభవన శీతలీకరణకు ఎలా కారణమవుతుంది అనే టాపిక్ని మనం